హలో ఫ్రెండ్స్, జపాలికి వచ్చాము. జపాలి హనుమాన్ మందిరం. ఫ్రెండ్స్, ఇక్కడ జపాలి ద్విచక్ర వాహనం పార్కింగ్ పెట్టారు. ఇక్కడ ద్విచక్ర వాహనం పార్కింగ్. పెద్ద వెహికల్ పైనుంచి వస్తున్నాయి. అంటే మనం పెద్ద వెహికల్ ఇస్తుంటే బెస్ట్ అన్నమాట. ఇది బాగా డీప్ ఫారెస్ట్. చుట్టూ వెదురు పర్వతాలతో ఎంత బాగా బెండ్ అయినది చూడండి. సీనరీ అనేది మనకు చెప్పేదానికన్నా చూసైతే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ జపాలి కార్ పార్కింగ్ ఉంది. జపాలి హనుమాన్ మందిరము, శ్రీ స్వామి హదిరామ్జీ మఠము, తిరుమల. జపాలి హనుమాన్ మందిరం భక్తులకు స్వాగతం. ఇప్పుడు ఇది మనం ఇక్కడ నుంచి తాపలు వస్తాయి, తాపలు ఎక్కాలండి. ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అయినాయి. మన తిరుమల పసుపు కుంకుమ లాగా ఇక్కడ సింధూరం ముస్తున్నారు భక్తులు. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ హారతి 5 రూపాయలు, అర్చన 10 రూపాయలు, ఆకుపూజ 10 రూపాయలు, అభిషేకము 11 రూపాయలు, అన్నదానము యాజ్ ఫార్ కెపాసిటీ పెట్టారు. టైం కూడా పెట్టారు చూడండి. 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 7 గంటల వరకు. టైం టేబుల్ చూడండి, బాడీ ఇస్తున్నాను. శ్రీ స్వామివారి హదిరామ్ మఠము, తిరుమల, తిరుపతి తిరుమల, శ్రీ ఓం ప్రకాష్ దాస్ మహంతో వారు. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాము. ఇక విజ్ఞప్తి కూడా పెట్టారండి చూడండి. ఇదిగో ఇక్కడ నుంచి వీళ్ళు మా వాళ్ళే, మా భార్య, మా కొడుకు, మా కూతురు. ఇక్కడ నుంచి కొండ ఎక్కుతున్నాము. ఇక మా తిరుమల లాగా ఇక జపాల్లో కూడా భక్తులు ఒక రాళ్ళు పెట్టి ఇల్లు కట్టుకుంటారని ఆ నమ్మకంతో కట్టుకుంటున్నారు. ఇక్కడ మిక్చర్ చిక్కుతున్నది. మిక్చరు ఏమి అవి మనం ఇక్కడ మాడికాయలు తీసుకోవచ్చు. ఇంకా పైన దావలో ఏమైనా ఉంటాయో ఉండో తెలీదు. ఇప్పుడు ఇక్కడ తీసుకొని మేము పైకి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా చెట్లు చాలా భారీగా ఎత్తులు ఉన్నాయి చూడండి. ఇంత ఎత్తులలో ఉన్నాయి. పట్టపోలు ఈగలు గీ 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 అంటున్నాయి. మామూలుగా ఎవరైనా ఒక్కరు వచ్చారంటే మటుకు భయపడిపోతారు. జనాలందరూ ఉంటారు కాబట్టి ఏమనికేం కాదు. మనం ఏమని పైన దర్శనం చేసుకొనేసి గబో తిరుక్కోవాలా. ఆరు దాటితే మన బస్సులు రావంట, ఆర్టీ బస్సులో అయితే మొత్తం 4 క్యాంపులు వేశారు. ఇప్పుడు 4 క్యాంపులకు వచ్చేసి 75 రూపాయలు అంట. మేము అంటే టికెట్ చూసినాము. ఆ టికెట్ మనం 4 క్యాంపులు వేసేంత వరకు జాగ్రత్త పెట్టుకోవాలా. మనం తిరుమల నుంచి మొత్తం టూర్లని తిప్పుతారు. ఆ టూర్లన్నీ కంప్లీట్గా అయిపోయేంత వరకు మనకు జాగ్రత్త ఉన్న పొరపాటు ఆ టికెట్ పోయిందంటే మనకు మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలా అంటారండి ఫ్రెండ్స్. మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ ఏమేమి చిక్కుతాయి, ఏమేమి దొరుకుతాయి దావలలో. ఇప్పుడు మొత్తం ఇచ్చారు, అక్కడ చిక్కాయి. దావలో ఏం కనిపించలేదు. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఎక్కేప్పుడు జపాల్లో కొద్దిగా ఎత్తుంది. మళ్ళీ రంగరంగ అంతా బాగా డౌన్ బాగా నీట్గా ఉంది. ఇక్కడ ఒక బండ మీద మన హనుమాన్ గీశారు చూడండి సింధూరంతో. మనజం మాత తల్లివేగ జితేంద్రియం బుద్ధిమాత వరిష్టం వాతాత్మజం వానయుధ ముఖ్యం శ్రీరామదూతం శ్రీసానమామి. ఈ శ్లోకం చదువుకుంటూ వాళ్ళ ఇక ఇక్కడ ఒక తండ కూడా చూడు సింధూరం మూసుకొని వచ్చింది అది. అలా ఫ్రెండ్స్, ఇక బాగా కొండితే చెట్లు బాగా మొలిచిన్నాయి. ఇవి కొద్ది పెద్ద అయినా అంటే మటుకు భక్తులు వచ్చారు. ఈతకాయలకు లోటు ఉండదు అనుకుంటా. లోపల మనం వచ్చేప్పుడు కొండకు ఇరువైపులా కంప్లీట్గా ఈత చెట్లు ఉన్నాయి. కొండ చెట్లు కుప్పలు అయ్యి భక్తులు తినేసినారు. పైనుంచి వచ్చాయని తెలుసు కానీ భయంకరంగా ఉన్నాయి. ఇది మనం వెళ్ళేదాలో ఇక గాంధీ తాత స్టాచ్యూలా నిలబడుకున్నాడు చూడండి. మన దేశభక్తి చాటిస్తున్నాడు. గాంధీ తాతకు జై అని చెప్పండి ఒకసారి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ వెళ్ళేప్పుడు మనకు కుడివైపున ఒక లోయ వస్తుంది చూడండి. బాగా లోయ అంతా ఎట్టుందో చూడండి. ఇక వానాకాలంలో నీళ్ళు అనేవి ఫుల్ ఉంటాయంట. అందులో నేను చూపిస్తా చూడండి. అది ఇక్కడ మన టెంకాయ చెట్టు ఆకులా ఉండే. ఇది వచ్చేసేసి ఇదో ఇప్పుడు కనిసాను కదా, ఇది వచ్చి మొగలిపూ చెట్లు. అంటే మొగలిపూ అంటే తెలుసు కదా మనకు, మన నాగపాములకు ఇష్టమైన చెట్లు ఈ మొగలిపూ చెట్లు. ఈ సామాన్యంగా అదురుగా బాగా చిన్న చిన్న అడవులలో ఉండవు, పెద్ద పెద్ద అడవులలో దిగుతాయి. అటది అనుకో నాకు ఎలా కనిపించింది. ఇప్పుడు నేను చూపించాను. మీరు ఎప్పుడో వచ్చినప్పుడు మీరు ఈ మొగలిపూ చెట్టు ఎక్కడుంది దానికి చూడండి, ప్లేస్మెంట్ చూసా. ఇదిగో ఈ సీనరీ వచ్చామంటే ఆటోమేటిక్ మీకు తెలుస్తుంది. రైట్ సైడ్లో లోయ వస్తుంది బాగా. అది చూడండి,
హనుమాన్ బాగా ఎంత బాగా చెట్టు పైన పండుకున్నాడు చూడండి దర్జాగా. అదిగో ఎంత బాగున్నాడు చెట్టు కింద చూడు. ఇక్కడ మన హనుమంతుడు ఉన్నాడు. జై హనుమాన్. హనుమాన్కు జై అని చెప్పండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తానండి. మీరు వీడియో కంటిన్యూ చేస్తా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొగల పూజ చెట్లు చూపిస్తాను చూడండి. మీకు ఆ మొగల చెట్లు అనేది ఎలా ఉంటాయి ఏమనడానికి ఒక్క నిమిషంలో మీకు చూపిస్తాను. ఇలాగ లైన్లో ఉండండి. ఇదిగో చూడండి, ఇవన్నీ మొత్తం మొగలి పొదలు కంప్లీట్గా. వీడికి మొగలేకలు కాసా అంటే మనకు పాములు భయంకరంగా ఉంటాయి. పాములకు ఇష్టమైన చెట్టు అంటే ఇదే. ఈ చెట్టు ఒక పువ్వునే మినిమం అంటే ఒక 400 నుంచి 500 ఉంటుంది. అంత కాస్ట్ ఫ్లవర్. స్మెల్ బాగా గుమ్ములాడుతుంది. మన సెంటర్లలో అత్తర్లలో వేస్తారు. ఇది మీరు వచ్చేప్పుడు ఎప్పుడైనా సరే గమనించండి. ఇది ఇక్కడ చెక్ డ్యామ్లో ఉంది. చెక్ డ్యామ్కి ఆనుకొని ఉంటాయి. ఎక్కువ ఈ వాటర్ ఉన్న ప్రాంతంలో బాగా పెడతాయి. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతున్నాము. ఇదిగో ఈ బాబు మా బాబు తిరుమల కొండ అంతా ఎక్కినాడు. ఇప్పుడు జపాన్ కొండ ఎక్కాలంటే జపం చేస్తూ ఎక్కుతున్నాడు. సమ్మర్లో చూడదగ్గ ప్లేస్ అంటే ఇదే అండి. పొరపాటు వింటర్లో వచ్చామంటే మనకు మన చలి అనేది అదిరిపోతుంది ఈ ఏరియాలో. టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి ఆనుకొని భయంకరంగా మొగలి పూజ చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అట్టాయితే లేవు. ఇప్పుడు జపాలి దగ్గర వచ్చేసామండి. చూడండి ఫ్రెండ్స్, శ్రీ స్వామి ఆదిరామ్జీ మఠము తిరుమల తిరుపతి దేవస్థానము జపాలికి స్వాగతం రాసిన చూడండి. ఇదిగో చూడండి, ఇది ఇక్కడండి జపాలి. అక్కడ వెళ్తున్నాము. ఇప్పుడు ఎంట్రీ అయినా జపాలిలోకి. ఇక బాగా మనకు టెంకాయలు వెళ్ళేస్తారు. అదే మరిగా తమలపాకులు అన్నీ బాగా చిక్కుతున్నాయి. ఇక జపాలికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మొత్తం షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక మనకు తమలపాకులు అనేది ఇక అది అల్లుతున్నారు. మీకేమైనా ఆంజనేయ జెండాలు కావాలన్నా, సింధూరం కావాలన్నా, ఏటు జెట్ ఇక్కడ అన్ని కంప్లీట్ చిక్కుతున్నాయి. ఏదో స్వామివారి ముద్రికలు అన్నీ ఇత్తల టీ కూడా మొత్తం కంప్లీట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మీకు ఏ సైజ్ అయితే ఆ సైజులలో మన రాయి పత్రాలు ఇతర పత్రాలు చిన్న చిన్నవి ఉన్నాయి కంప్లీట్గా. ఇది ఇదే జపాలికి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఈ శ్రీరాములు కొనారంట. వాటర్ మటుకు ఏమి లేవు. ఇక్కడ చెట్టు కూడా ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఇక ఫేమస్ వచ్చేసి ఇదో జయ హనుమాన్ జనమంతి తిరుగుతున్నారు చుట్టూ. ఇక ఫేమస్ అనగా ఒక చెట్టుకు ఏమి వినాయకుడు చూడండి. వినాయకుడికి సింధూరం పూసినారు. భక్తులు వచ్చి కాయిన్స్ అతికిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. బాగా వినాయకుడు మన చెట్టుకే మలిచిన్నాడు. ఈ చెట్టు వచ్చి మాడి చెట్టుకు ఇది చూడండి, పెద్ద మాడి చెట్టు. ఈ మాడి చెట్టుకు ఇది ఆకారం బాగా మన విదేశ ఆకారం వచ్చింది. సింధూరం బాగా పూయడంతో ఆ కాయిన్స్ అతికించి అట్టుకిందుతున్నాయి. కింద పడిన వాళ్ళు బాధపడుతున్నారు అతుక్కోలేదని. ఇక మొత్తం టాయిలెట్స్ కానీ బాగా నీట్గా ఉన్నాయి. జనరేటర్స్ సహా ఉన్నాయి. ఇదే ఆంజనేయ గుడి. భక్తులు భక్తి శ్రద్ధతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇదే చెప్పాలి ఆంజనేయ. జై హనుమాన్. మీరు జై శ్రీరామ్ జై హనుమాన్ పలకండి. జపాలికి వచ్చినాక ఈ చెట్టుకు వచ్చి మాడి చెట్టుకు ఒక కాయని అతికించండి. మీ కోరిక నెరవేరుతుందని నమ్మకంతో అతికండి. ఒక కింద పడి కూడా చేయి పెట్టండి. ఒక కింద పడితే క్యాచ్ చేసి మళ్ళీ అతికించాయి మీరు. కోతలు బాగా ఎంత ధైర్యంగా బాగా తిరుగుతున్నాయో. ఇక హనుమంతుడు ఉన్నారు కాబట్టి ఇది మా అడ్డా అనేటట్టుగా మనసు మధ్య తిరుగుతున్నది. బాబు కూడా చెక్ చేస్తున్నాడు. కాయిన్స్ అత్తుకుంటా చెక్ చేస్తున్నాడు చూడండి. భక్తితో ముక్కొని బాబు భక్తితో అతికే అఖిలేశ్వర్ చూడండి. మీరు కూడా భక్తితో ఇలా అతికించాలా కాయిన్స్. మా బాబు అతికిస్తున్నాడు. బెల్ల కింద పడింది. ఇదో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో బిల్ల అతికిచ్చాడు. ఆ బిల్ల అతుకుంది అంటే ఎక్కువ సింధూరు ఉన్న చోట అతుకుంటుంది. సింధూరు తక్కువ చెట్టు కదా, చెట్టు మీద ఆకారం వచ్చినట్టు గణేష్ది
అలా ఉన్నాయి. మీరు ఒకవేళ కింద పడినాడు కాయను, మీరు ఇలాంటి టెన్షన్ పడకూడదు. ఏమి మన రాదని మన పుట్టేప్పుడు దేవుడు మన రాత ఎప్పుడో రాసి ఉంటాడు. ఈ పైన అత్తుకుంటే మనకు సక్సెస్ అవుతుంది, అత్తుకోతే మనకి జరగదు, మనకి గిల్లి ఎవరు పడద్దు. ఈ ఊరికి మనం ఏదో అటు అతికేయాలని అది ఒక ఆనందం అంతే. ఫ్రెండ్స్ బాగా ఎంత బాగా కోతే బాగా కొలాయి తిప్పుకుంటున్నది. చూడండి ఎంత బాగా అవుతుందో చూడండి. ఇదండి, ఇదే అండి మొత్తం జపాలి ఆంజనేయ టెంపుల్. బయట నుంచి చూసినాము, లోపల ఒక ప్రోటోకాల్ ఉంటుంది తెలియదు కదా మనకు, అందుకు మనము బయట నుంచి చేసాము. పైన చూడండి బాగా గోళకులలో బాగా దగ్గరగా మెడుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ టెంపుల్కి ఎదురుగానే ఇక్కడ చిన్న హనుమాన్ వెలిసిండారు. ఇక భక్తులు హనుమాన్ జయంతి బాగా భక్తితో చదువుతున్నారు. ఇక్కడ హోమం కూడా ఉన్నది చూడండి ఫ్రెండ్స్. జై హనుమాన్.